హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బేబీ ఏంటి వాళ్ళ వీడియో? చామందుంపల పులుసు. వావ్, ఓకే. చింతకాయలు ఉన్నాయి, చెట్టు నుంచి చింతకాయలు తీశారు. మొన్న గఫూరంగా తెప్పించిందా? బావి పంపించింది. రైట్. దాంతో అన్నమాట చాలా టేస్టీగా ఉండిద్ది. ఓకే. 2-3 డేస్ నుంచి వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. కొంచెం చుట్టాలు వచ్చారు, అందుకని చెప్పేసి నాకు చేయడానికి అవ్వలేదు. ఓకే. ఈరోజు అయితే మంచి టేస్టీగా చామందుంపల పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అదేంటో చూసేద్దామా? ఓకే. వాట్ మున్ని, ఏం చేస్తున్నావు? అందరూ ఊరు వెళ్ళినట్టున్నారుగా. ఒక్కదానివే నువ్వు, హరియేనా? ఓకే, క్యారియన్. ఫ్రెండ్స్, నిన్న మొన్న కొంచెం క్లైమేట్ చల్లగా ఉంది, కానీ ఇప్పుడైతే ఎండ వచ్చేసింది. చూడండి, అదరగొడుతుంది ఎండ. ఆకలేసి ఇంటికి వచ్చాను, టకా వండేస్తాను. అంది ఇక ఎండ అయితే అదర కొట్టేస్తుంది. తగిలిందిలే. ఆకలి. చింతకాయలు బో, చెట్టు చింతకాయలా? భలే ఉన్నాయిగా. గఫూరా ఇచ్చినాయా? చింతకాయలతో చామందుంపల పులుసు. ఓ, మర్చిపోయాడు. చింత చీకురు తెచ్చిచ్చాడు, గుర్తుందా? ఏం చేస్తావు దాన్ని? ఏదో ఒకటి చేస్తా. ఓకే. చామందుంపలు చక్కగా ఉడికిపోయినాయి. కొంతమందికి కాయలుగా ఉంటే ఇష్టం, కొంతమందికి ముక్కలుగా ఉంటే ఇష్టం. మా పిల్లలకైతే ఇలా ముక్కల్లా చేసిస్తేనే తింటారు, అందుకని చెప్పేసి నేను ఇలాగ చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. మీకు ఇష్టమైతే దుంపలుగానే ఉంచేసుకోండి. నాకు ఇష్టం ఏంటంటే ఇలా ఒలిసిని ఇలా తినేస్తుంటా. బాగా ఉడికింది. పాన్ పెట్టేసా, పొయ్యిలకి ఇచ్చేసి. ఓకే. పాన్ కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడైతే నేను 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ చామందుంపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. ఈసారి కొంచెం ఫ్రై కూడా ట్రై చేయవా నా కోసం? ఎందుకంటే చామందుంప అనేది కొంచెం పిండి పదార్థం కాబట్టి అది కూర దగ్గరికి అయ్యేసరికి అడుగంటే అవకాశం ఉంది. అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే అడుగు పట్టదు అన్నమాట. పిండి పదార్థం అన్న ఇది, అటైతే మినరల్స్ చాలా ఉంటాయిగా. ఓకే. ఆయిల్ బాగా వేడెక్కిపోయింది. 1 టేబుల్ స్పూన్ సాయి మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. భలే వేస్తున్నా, చాలా ఫాస్ట్గా వేడెక్కిపోయింది. తాలింపు మాడిపోయిందంటే కూర టేస్ట్ మారిపోయింది. ఓకే. కరివేపాకు కొంచెం దూరంగా ఉంది. వేసేసిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఒక 4 పచ్చిమిర్చి ఇలా సన్నగా చిరికిలాగా ముక్కలా కట్ చేసి వేసేసుకుంటున్నాను. చాలా స్పీడ్గా అవుతుందిగా. ఆయిల్ వేడెక్కితే టపటప ఆడిటేనా? ఓకే. ఇప్పుడు గట్టి పెట్టి తిప్పుతావా, చేయి పెట్టి తిప్పుతావా ఏమ్మా? ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. ఏంటిది, అల్లమా? ఓకే. చిన్న అల్లం ముక్క. ఓకే, మిక్సీతో పని లేకుండా. గుడ్. ఒక 7-8 వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకుంటున్నాను. అల్లం నలిపోయినట్టేనా? ఓకే. నేను కూడా చేయనా? అయిపోయిందా? అయిపోయింది. ఇదేనా చింతకాయలు అన్నావు? వెరీ గుడ్. తొందరగా నానని ముందే నానబెట్టేసేస్తాను. ఓకే. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. మనం నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం. కానీ అప్పటికప్పుడు నూరితే దాని టేస్టే వేరు కదమ్మా. గుమగుమలాడుతుంది. స్మెల్ కూడా వేరే లెవెల్గా ఉంది. గుమగుమలాడితే ముక్కుకి గుమగుమ, నోటికి రుచి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదేమో, ఆయిల్ ఆల్రెడీ వేడి ఎక్కువ ఉందిగా.
ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయింది. నేను 2 మీడియం సైజు టమాటాలు ఇలా ముక్కల్లా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా వేసేసుకుందాం. గ్రేవీ కోసమేనా? ఈ చామదుంపల పులుసులో ఈ టమాటా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఓకే. టమాటాలు లేకుండా వండుకుంటే అసలు టేస్ట్ ఉండదు కూర. అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఈ టమాటాలు కంప్లీట్గా మగ్గిపోవాలి. మూత పెట్టుకుని మగ్గించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఒక 50 గ్రాములు ఉంటుంది చింతకాయలు. వీటిని చక్కగా గుజ్జు పిసుక్కోవాలి. చూడండి, ఆల్రెడీ నేను నానబెట్టి ఒక 20 మినిట్స్ అయింది. తొందర పీసు నోట్లో పళ్ళు కొరికేస్తున్నాయి. ఒకసారి మూత తీసుకుని చూసుకుందాం. కాలి జాగ్రత్త. వావ్, టమాటాలు కూడా మగ్గిపోయినాయిగా. టమాటాలు కంప్లీట్గా మగ్గిపోయినాయి. మంచి కలర్ఫుల్గా వచ్చింది కదా. ఇప్పుడైతే మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఓకే. పులుసు కాబట్టి ఎక్కువే ఉప్పు పట్టింది. అలాగే కొంచెం పసుపు. తినే కారం పట్టి కారం వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నా. ఇది మొత్తం ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ముందే ఉప్పు పసుపు కారం ఎందుకు వేసేస్తానంటే ఇప్పుడు మనం చామదుంపలు వేస్తాము. చామదుంపలు కొంచెం బంకగా ఉంటాయి కాబట్టి మనం ఉప్పు పసుపు కారం వేసినప్పుడు అవి అక్కడే అతుక్కుపోయి మొత్తం అంతా స్ప్రెడ్ అవ్వదు అనమాట. అందుకని చెప్పేసి ముందే వేసేసుకుంటే ఇప్పుడు చామదుంపలు వేసినా మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి చక్కగా కలుస్తుంది. అందుకని చెప్పేసి నేను ముందే ఇలా వేసేసుకున్నాను. లేదంటే ఒక చోట ఉప్పు కారం పట్టి ఒక చోట పట్టకోకుండా చూడటానికి కూడా అంత బాగోదు, తినటానికి టేస్ట్ ఉండదు. ఇది ఇలా కూడా తినేయచ్చు అనుకుంటున్నానా? భలే స్పైసీగా ఉంది, కర్రీ లాగా. దీనికి ఏం పేరు పెడతావు? ఏం పేరు పెట్టాలి? ఆనియన్ టమాటా కర్రీ ఏమంటావు? బాగానే ఉంది. చూస్తానికి ఇప్పుడే చాలా కలర్ఫుల్గా ప్రిపేర్ అయిపోయింది. ఒక చిన్న గిన్నెలో తీవా, దీన్ని కూడా ట్రై చేస్తాను. కావాలంటే నీకు విడిగా వండి పెడతాను. ఇప్పుడు తీస్తే మళ్ళీ చాలదా? చాలదు కాదు. ఓకే, నాకు ఇలాగా మంచి స్పైసీగా టమాటా ఆనియన్ కర్రీ చేయి. ఓకే. ఇప్పుడైతే మనం చక్కగా కట్ చేసి పెట్టుకున్న చామదుంపల ముక్కలు కూడా వేసేసుకుందాం. స్మెల్ అయితే ఫ్రెండ్స్ కిచెన్ గుమ 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 గుమలు ఆడిస్తుంది. ఇక తెలుసుగా, ఇక ఇది మగ్గుతుండగా నేను వెళ్ళి రైస్ పెట్టుకొని వచ్చేస్తా. ఇక ఇది మొత్తం ఒక్కసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాం. ఒకసారి కాదు, 4 సార్లు. చాలా మందికి చామదుంపల పులుసు వండాలన్నా చెయ్యాలన్నా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అవి బంకగా జిగురుగా ఉంటాయి కాబట్టి. తినాలన్నా వండటానికి ఏమో తెలియదు కానీ నాకు చాలా మంది వండటానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇలా ముట్టుకుంటే బంకగా ఉంటుంది. కానీ చాలా చాలా అంటే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో. అది దానికోసమే. అందుకే కనీసం ఒకసారి కాకపోయినా ఒకసారైనా వండుకుని తినడానికి ట్రై చేయాలి. నేను ఎందుకే కూరగాయలతో పాటు అరకలో తెచ్చాడు పడేస్తా. నువ్వేం వండుతావులేదు. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించుకుందాం. ఎందుకంటే మనం వేసిన ఉప్పు కారం అనేవి ఈ ముక్కలు పట్టాలి కదా. 2 మినిట్స్ మగ్గించుకుందాం. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసుకుందాం. వెరీ నైస్. చక్కగా మగ్గిపోయింది. కంటికి చూస్తాకి మంచి ఫ్రైలా ఉందా? చామదుంపలు ఇగురు కొంచెం ఇగురు తీసేస్తుంటావా? అట్లొద్దు, నాకు డీప్ ఫ్రై కావాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే చింతపండు పులుసు పిసికేసుకున్నాను కంప్లీట్గా. ఇప్పుడు ఈ పులుసు కూడా వేసేసుకుందాం. ఎలా పెట్టుకొచ్చా నీకు నేను అన్నావు? అవ్వలేదు, పులుసు మరగాలి కదా. ఓహో, కొంచెం ఆప్షన్ ఉందా? ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం.
మూత పెట్టుకుని పులుసు కొంచెం ఎగిరి దగ్గరికి వరకు ఉడికించుకుందాం. ఇగురు కాకుండా ఇటు పులుసు కాకుండా మధ్యస్థంగా మనం చిక్కగా కూరని ప్రిపేర్ చేసుకోవాలి. మరి పులుసు పులుసుగా ఉన్నా బాగోదు. మసాలాలు వేయాలన్నా ఇంకా ఏం అవసరం. ఓకే, క్యారియర్ ఒకసారి చూసుకుందాము. బబుల్స్ ఈస్ కమింగ్. కూర అయితే చక్కగా దగ్గరికి అయిపోయింది. మళ్ళీ ఇది కొంచెం చల్లారాక ఇంకొంచెం పులుసు ఎగిరి కూర దగ్గరికి అయింది, అంటే పులుసు చిక్కబడిద్ది అనమాట. ఇప్పుడు వేడివేడిగా నేను తినొద్దా? తిను. అంటే ఇప్పుడు ఇలా పులుసుగా ఉన్నప్పుడు మనం దించేసుకోవాలని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇంకొంచెం ఎగిరింది అనుకో ముద్ద కూర అయిపోద్ది. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి. చింతపండు పులుసులకి జీలకర్ర పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది. అసలు పులుసు ఇంకెరగ తీసేస్తుంది అనమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా మంచిగా ప్రిపేర్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండిద్ది. నేను అలా వెళ్ళి ఇలా పెట్టుకొని వచ్చానా. లాస్ట్ అండ్ ఫైనల్గా అసలు మర్చిపోయావు, కొత్తిమీర ఎంత వేసినా తినొచ్చు కదా నాన్న. టేస్ట్ బాగుంటుంది. ఇంకంతే ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారాక వేడివేడి అన్నంలో ఈ చామదుంపల పులుసు వేసుకుని తింటే ఇంకేముంది, ఈ జన్మకి ఇంకేం కావాలి అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. అంత టేస్టీగా ఉండిద్ది. ఫ్రెండ్స్, వేడి వేడి చామదుంపల పులుసు చింతకాయలతో రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నం కూడా పెట్టేశాను. కొంచెం వెరీ గుడ్. ఓకే, కాలుతుంది. అయినా సరే వేడిగా తింటే అట్టే ఆ లెక్క వేరు, ఆ రుచి వేరు. సూపర్ బేబీ. పులుపు కూడా చక్కగా నీట్గా ఎంత కావాలో అంత వచ్చింది. పులుపు ఎక్సలెంట్గా వచ్చింది ఫ్రెండ్స్. మరి అప్పుడప్పుడు ఇలాగా చామదుంపల పులుసు, అందులో చక్కని చెట్టు చింతకాయలతో బాగా వచ్చింది. మీరు మాత్రం చూడు ఎలా ఉడికిందో. చూసారా అలా చక్కగా మెత్తగా ఉడికిపోయింది. చేయి కాలుతుంది. మీకు స్మూత్గా చెబుతున్నా కానీ నాకు హార్డ్గా కాలుతుంది. ఇలాగా కంప్లీట్ చేసేస్తాను. సూపర్. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా? ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది. డోంట్ మిస్. అలాగే ఫ్రెండ్స్, మర్చిపోవద్దు, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నమస్కారం.